పశ్చిమ బెంగాల్లో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కి చేరుకున్నారు. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు మమతా బెనర్జీ వచ్చారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం మమతా బెనర్జీ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వర్షంలోనూ ఆ ప్రాంతం వేడెక్కింది. భద్రతా బలగాలు ఇరు వర్గాల నేతలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే స్ట్రాంగ్ రూమ్ దగ్గర అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే ఉండొచ్చని, మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా సూచించామన్నారు మమత. పారదర్శకతను కొనసాగించాలని ఫిర్యాదులు రావడంతో వెంటనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కేంద్ర బలగాలు మొదట తనను సైతం లోపలికి అనుమతించలేదన్నారు. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈవీఎంల కోసం స్ట్రాంగ్ రూమ్ ఉంది. చాలా చోట్ల మ్యానిపులేషన్ జరుగుతోందని గమనించామని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుంది. మా ఏజెంట్ను అరెస్ట్ చేశారు. ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాడతామని తెలిపారు.